భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఇళయరాజా లెజెండరీ కంపోజర్. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇళయరాజాకి భారతరత్న అవార్డుకు ఎంపిక చేస్తారంట. దేశం కోసం అత్యున్నత స్థాయిలో సేవలందించిన వారికి భారతరత్న అందజేస్తారు. తాజాగా వార్తల ప్రకారం ఉగాది సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇళయరాజా గారు ప్రస్తుతం బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఇక తమిళనాడు రాజకీయాల్లో పట్టు సాధించడానికి బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. 1500కి పైగా సినిమాలకు సంగీతం అందించిన ఇళయరాజా గారు తన అద్భుతమైన సంగీత ప్రయాణంలో ఇప్పటికే 2010లో పద్మభూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 7 సార్లు జాతీయ అవార్డు గెలిచిన ఆయన 24కి పైగా ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. అంతేకాదు ఇటీవల లండన్లో జరిగిన వేలియంట్ మ్యూజిక్ ఈవెంట్లో పశ్చిమ శాస్త్రీయ సంగీతాన్ని డైరెక్ట్ చేసిన తొలి ఆసియా సంగీత దర్శకుడిగా మరో చరిత్ర సృష్టించారు.